గరికపాటి నరసింహారావు తను ఏది మాట్లాడితే అది శాసనం అవుతుంది అనే విధంగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు కొన్ని ప్రవచనాలలో. ఆహ్, ఇటీవల మధ్యాహ్న భోజనం పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి అమానవీయం అని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా ఎంతోమంది ప్రజలు తమ పిల్లల్ని స్కూల్లో చేర్పించి వాళ్ళు పనులకు వెళ్తుంటారు. స్కూలుకి పంపించి పనులకు వెళ్తూ ఉంటారు. వాళ్ళకు మధ్యాహ్న భోజనం తప్పితే వేరే ఆప్షనే ఉండదు. ఎంతోమంది పేద ప్రజలు తమ పిల్లలను మధ్యాహ్న భోజనం పెడతారనే స్కూలుకి పంపిస్తుంటారు. అటువంటి వాళ్ళకు గుడ్డు అవన్నీ పోషక పదార్థాలు అందే విధంగా దేశంలో మన రాష్ట్రంలో పౌషిక విలువలు పిల్లల్లో తక్కువ అవుతున్నాయని గుడ్డు ఇవన్నీ సప్లై చేస్తూ ఉంటారు. దానిపైన కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. చదువుకోవాలంటే ఫస్ట్ కడుపు నిండాలి. కడుపు నిండితేనే పిల్లలు మంచి అలర్ట్గా యాక్టివ్గా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటిపైన కూడా ఇంత పెద్ద వ్యక్తి, అందరికీ బుద్ధులు చెప్పే వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం అని కూడా నాకు అనిపిస్తుంది.